అబ్బా, నెల్లూరు చేపల పులుసు మస్తు కమ్మ ఉంటుందిలా. ఓ పారి నేను మా దోస్తుతో పోతే తిన్నా. మన సెంటర్ మంత్రి ఎంకన్నా ఆడ పుట్టినోడేనాయే. అందుకే కావచ్చు ఆయన ఏది మాట్లాడినా ముళ్ళు లేని చేపలు తింటున్నంత ముద్దుగా అనిపిస్తుంది. మల్లె పువ్వులు అల్లినంత ముద్దుగా మాటలు నల్లుతాడు సారు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ వెంకయ్య సారు రాజకీయంలోకి రాకుంటేనా ఈ పాటికి పెద్ద సినిమా రాతగాడైటోడని. త్రివిక్రమ్ శ్రీనివాసు, కొరటాల శివాసుంటోళ్ళు కూడా వనికి రాకపోదురు సారు మాటల మంత్రాల ముంగట. ఏంటంటే సార్ చాలా ఇబ్బందిగా ఉంది ఎండాకాలం అని. పెళ్ళి అయితే ఎండాకాలం ఇబ్బంది ఏందా, సంతోషంగా ఉండాలని అంటే కాదు సార్, మనం వ్యవసాయం చేయాలి కదా. వ్యవసాయం చేయాలంటే ఏం చేయాలా? కరెంట్ ఏమో పగులు పూట రావడం లేదు, రాత్రిపూట వస్తుంది. మేము ఏదో పెళ్ళేది కదా అని చెప్పి లోపలికి వెళితే తలుపు కొడుతున్నారు పెద్దవాళ్ళు. ఒరే కరెంట్ వచ్చింది, పోయి మోటార్ అయిపోతున్నారు. పోను పొలానికి పోయి మోటార్ వేస్తున్నాం, వేసిన అరగంట కరెంట్ పోద్ది, మళ్ళీ ఇంటికి రాను, కొద్దిసేపు మళ్ళీ కరెంట్ రాను, మళ్ళీ పెద్దవాళ్ళు లేపను, మళ్ళీ పొలానికి పోను, మళ్ళీ మోటార్ వేయను, కొద్దిసేపు కరెంట్ పోను, మళ్ళీ ఇంటికి రాను. ఈ కొత్తగా పెళ్ళైన ఆవిడ అంటుంది ఏది వస్తున్నాడు పోతున్నాడు, అక్కడికి పోతున్నాడా ఇంకెక్కడికైనా పోతున్నాడు అని అనుమానం వచ్చే పరిస్థితి వచ్చింది సార్ అని చెప్పి. ఇదేదో నవ్వులాట కోసం చెప్పే మాట కాదు, నేను వాస్తవ పరిస్థితి. ఎన్ని మోటార్లు కాలిపోయాయి, ఎన్ని పంటలు ఎండిపోయాయి, ఎంత ఇబ్బందులు మనకు కలిగాయి, ఎన్ని సంసారాలు కూలిపోయినాయో, ఎన్ని జంటలు విడాకులు తీసుకున్నాయో పాపం. ఇవాళ మోడీ సార్ పుణ్యమా అని, చంద్రాల్ సార్ దయా అని కాపురాలు చక్కగా సాగుతున్నాయట. ఇంకా చెప్పు సారు. చీమకు చక్కెర పెట్టి, పావుకు పాలు పోసి, చెట్టుకు దండం పెట్టి, పశువుకు నామం పెట్టే పవిత్ర దేశం భారతదేశం. ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణ కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన వారసత్వం అయితే ఉందో, ఈ వారసత్వం, ఈ భారతీయత, ఈ హిందూ. నీ పోరగాళ్ళు పాడుగాను సారు గంత ముద్దుగా చెప్తుంటే నవ్వుతారేమయ్యా? అర్థమయ్యా అర్థం కాకనా? జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని మర్చిపోయిన వాడు మానవుడే కాదు. సెంటర్ మంత్రి జవదేకర్ సార్కు ఏమర్థమైందో గంత ఇంట్రెస్ట్ గింటాండు. ఇగో గిట్ల పదాల కనికట్టుతోని నవ్వించుకుంటా, ఉబ్బించుకుంటా, ఊరించుకుంటా నెల్లూరు జిల్లాల కరెంటు కంపెనీ ఓపెనింగ్ వచ్చినోళ్లను పుల్లు ఖుషి చేసిండు ఎంకన్నా. అది పంచండి, ఇది పెంచండి, అది ఇవ్వండి. పంచాలంటే పెంచాలా, పెంచకుండా పంచితే పంచి మాత్రం మిగులుతుంది, అది కూడా మిగులుతుందనే గ్యారంటీ లేదు ఆఖరికి.